ఇప్పుడే పెద్ది సినిమా ప్రీమియర్ షో అయింది. ఇప్పుడే ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం హైదరాబాద్. పెద్ది సినిమా గురించి రివ్యూ చెప్పాలంటే అసలు ఏం చెప్పాలి ఏంటి, అసలు మాటలు రావట్లేదు. హృదయం అంతా బరువెక్కింది అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ పుడతామా ఏంటి, ఈ డైలాగు ఆధారంగా సినిమా మొత్తం నడుస్తుంది. ఈ జన్మలో మనం ఏం చేయాలో అది చేసేసేయాలి అని ఒక సందేశాన్ని ఇచ్చారు. ఒక గుర్తింపు లేని ఊరికి, ఓటరు జాబితాలో లేని ఊరికి గుర్తింపు తీసుకురావటం కోసం పెద్ది చేసిన ప్రయత్నమే ఈ సినిమా అని చెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసాము, మా ఊరికి రోడ్డు లేదు, రోడ్డు వేయించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అంధుల క్రికెట్ జట్టు నుంచి ఆ కెప్టెన్ కోరితే వెంటనే క్షణాల్లో పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారు. గుర్తింపు, ఆట ద్వారా సాధించిన గుర్తింపు, గెలుపు అది. వాళ్ళ పెద్ది తన విశ్వరూపాన్ని చూపించాడని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే అసలు ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడానికి ఎంతైతే కష్టపడతాడో అంతకు పదింతలు రామ్ చరణ్ గారు ఈ సినిమాలో కష్టపడ్డారు. అసలు క్రికెట్ ఆట, రెజ్లింగు, రన్నింగు, ఈ మూడింటిలో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. అసలు రామ్ చరణ్ తప్ప ఈ సినిమాలో మరే హీరోని కూడా ఊహించుకోలేము. అంత అద్భుతమైన ప్రదర్శన రామ్ చరణ్. చివరి అరగంట ఏడిపించేశాడు. అసలు మొత్తం ఎంట్రీ, రామ్ చరణ్ ఎంట్రీతోనే ఒక గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత అద్భుతమైన ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అక్కడి నుంచి ప్రతి సన్నివేశాన్ని ప్రాణం పెట్టి, ప్రాణం పోసి ప్రతి సన్నివేశాన్ని చేశాడని చెప్పాలి. అందరూ అసలుకి నాకు తెలిసి జర్నలిస్టులు చూసిన సినిమాలో జర్నలిస్టులు అందరూ కూడా క్లాప్స్ కొట్టారంటే బహుశా ఈ సినిమాకేమో అనిపిస్తుంది నాకు. జర్నలిస్టులు అందరూ కూడా సహజంగా జర్నలిస్టులు విమర్శనాత్మక కోణంలో చూస్తారు. అలాంటిది జర్నలిస్టులు హాలంతా జర్నలిస్టులమే ఉన్నాము, వాళ్ళందరూ కూడా లేచి చప్పట్లు కొట్టారంటే ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సినిమాలో పాటలు, డాన్సులు, సెకండ్ హాఫ్ అంతా కూడా హై వోల్టేజ్తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ఒక 2 పాటలు, అలాగే కొన్ని సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా అద్భుతమైన హై వోల్టేజ్ సన్నివేశాలతో సాగుతుంది. ఒక్కొక్క ఫైట్ అంటే అసలుకి ఒక రకంగా చెప్పాలంటే చిరుత మీద పడి కొట్టేసినట్టే ఉంటుంది. ఒక్కొక్కటి చిరుత మీద పడి ఎట్టెత్తుకోబోతుందో రామ్ చరణ్ గారి ఫైట్లు అట్లా ఉన్నాయి. ఫస్ట్ ఫైట్ అయితే సేమ్ ఇక మీద పడి ఎత్తుకోబోతే ఎట్లా ఉంటుందో చిరుత, ఆ రకంగా ఉంటుంది ఫస్ట్ ఫైట్. ఆ తర్వాత నిజంగా వాస్తవానికి ఆ కుస్తీ పోటీల్లో చిత్రీకరించిన విధానం అద్భుతంగా అనిపించింది. ఒక్కొక్క సీను మనకు ఉత్కంఠ రేగుతుంది. మనం కూడా పెద్ది మనలో ఆవహించేస్తాడు అనిపిస్తుంది. అట్లా మనం కూడా ఉత్కంఠతో కుర్చీ నుంచి లేచి చూసేలాగా చేశారు. చాలా అద్భుతంగా చేశారు. సానా బుచ్చిబాబు గారు డైరెక్షన్ చాలా బాగుంది. అలాగే రెహమాన్ గారు మనం అనుకున్నాం కానీ ట్రైలర్లో ఎక్కడో కొంచెం ఎక్కడ మిస్ మ్యాచ్ అయినట్టు అనిపించింది, కానీ రెహమాన్ గారు అసలు ఎక్కడ కనపడలేదండి. అసలు సన్నివేశాలతోటి అంటే రెహమాన్ గారు కనపడలేదని నా ఉద్దేశం. ఏంటంటే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది పక్కన పెడితే అసలుకి మ్యూజిక్ అంత అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత అద్భుతంగా ఇచ్చారు. గత సినిమాలకు ఎక్కడ రెహమాన్కి పొంతన లేదు, చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే కొరియోగ్రఫీ అదిరిపోయింది. అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు రామ్ చరణ్ గారి స్టెప్స్ చూసి. చాలా బాగా వచ్చింది సినిమా అని చెప్పాలి. ముఖ్యంగా రామ్ చరణ్ గారి లుక్స్ అండి, ఆ లుక్స్ కోసం ఆయన చేసిన ప్రయత్నము నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి. బహుశా ఇదే నా చివరి సినిమా, లేకపోతే ఇదే నా ఫస్ట్ సినిమా అంటే ఎట్లా కష్టపడతారో అంతలా కష్టపడి రామ్ చరణ్ కష్టమంతా తెర మీద కనపడతా ఉంటుంది మీకు. సో ఓవరాల్గా లాస్ట్లో 40 నిమిషాల పాటు సన్నివేశాలు ఒక రకంగా లాస్ట్ 40 నిమిషాల్లో ఒళ్ళు గగురుపాటు పూర్చే సన్నివేశాలతో పాటుగా మొత్తం మనం లిటరల్లీ ఏడ్చేస్తూ ఉంటాం అన్నమాట. కళ్ళల్లో నుంచి అలా భావోద్వేగాలు ప్రతి ఒక్కళ్ళకి అలా వచ్చేస్తూ ఉంటాయి. నిజంగా ఒక భారతదేశంలో ఒక మంచి సందేశాత్మకమైన సినిమా అని కూడా చెప్పాలి. డెఫినెట్గా ఈ సినిమా గ్లోబల్ రేంజ్లో అద్భుతమైన సినిమా అవబోతోంది. రామ్ చరణ్ గారు తన పర్ఫార్మెన్స్ తోటి దేశాన్ని ఫిదా చేశారని చెప్పాలి.